మొన్న వారం రోజుల క్రితం ఈటెల రాజేందర్ కొంచెం ఆవేదనగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడారంటూ పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు అనే మాటలు మాట్లాడారు. హుజూరాబాద్ నాది అంటూ మాట్లాడారు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉండి. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఏంటి ఇదంతా సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, గత వారం పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి అంశం ఈటెలు ఎందుకు ఇలా మాట్లాడారు, అది బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉన్నటువంటి ఒక్కసారిగా ఆగిపోయిందంటే ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ వారి వారి కారణాల రీత్యా ఆగారు. నేనన్నా నిజం, ఈటెల రాజేందర్ చాలా ఆవేదనతోనే కాదు ఆవేశంతో మాట్లాడాడు. ఆవేదన అర్థం చేసుకోవచ్చు, ఆవేశమే సమస్య కదా. బీ కేర్ఫుల్ నా కొడక అన్నాడు. అది ఆవేదన ఎట్లా అవుతుంది? అది ఆవేశం అవుతుంది. సో నువ్వెవడివి, నీవెక్కడా నేనెక్కడా అని కూడా అన్నారు. సో అది ఆవేదన కాదు, ఆవేశం అవుతుంది కదా. నీవెక్కడ నేనెక్కడ అనేది ఆవేదన కాదు. సో అది సంజయ్ని ఉద్దేశించి అన్నాడని మీడియా అంతా రాసింది, మీడియా అంతా చూపింది. కానీ తర్వాత నెక్స్ట్ డే నుంచి రాజేందర్ కూడా రాజేందర్ మేము సంజయ్ని ఉద్దేశించి అనలేదు అని ఒక వివరణ మొదలుపెట్టాడు. అఫీషియల్గా రిటర్న్గా ఇవ్వకపోయినా ఇప్పుడు నేను రాజేందర్ పిఆర్ఓనే నాకు ఫోన్ చేసి, సార్ అది మీకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇస్తున్నాం సార్, అది సంజయ్ని ఉద్దేశించి రాజేందర్ అనలేదు సార్, అది అన్నది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆనంద్ అనే ఓ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు నాయకుడు, ఈ పోస్ట్ను మీరు సర్క్యులేట్ చేయండి అని ఆయన బీజేపీ గ్రూపులో సర్క్యులేట్ చేయడం కూడా పెట్టారు, అందువల్ల ఆయనను ఉద్దేశించి అన్నది అని. నేను అప్పుడు వివరించాను, ఆయన ఉద్దేశించి అని సంజయ్ని ఉద్దేశించి అనకపోతే నేనంటే అర్థం చేసుకోలేకపోయాను మిడిమిడి జ్ఞానంతో. మరి ఈనాడులో సంజయ్ని అన్నారు, జ్యోతి సంజయ్నే రాశారు, టైమ్స్ ఆఫ్ ఇండియా అదే రాసింది, హిందూ అదే రాసింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ అదే రాసింది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పత్రిక ప్రతి టీవీ సంజయ్ని ఉద్దేశించి అన్నారు అని అనుకున్నాక మరి నేను ఒక్కనే అర్థం చేసుకున్నాను తప్పుగా అన్నాను. అందులో క్లియర్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్న వాడెవడు, ఎవడి అండతో పెడుతున్నారు అని సంజయ్ని అనక్క ఆనందని అని ఉంటే ఆనంద్ పేరు చెప్పడానికి రాజేందర్ భయపడతాడా? సరే, కానీ క్లియర్గా అది సంజయ్ని ఉద్దేశించి. కానీ రాజేందర్ ఆ వివరణ ఎందుకు ఇస్తోంది? ఆ వివరణ ఇవ్వడం ద్వారా ఒక సంకేతాన్ని పంపుతున్నారు, సీజ్ ఫైర్, కాల్పుల విరమణ. అంటే మేము సంజయ్తో ఘర్షణలో ఇక అడుగు ముందుకు వేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఒక పాయింట్ డ్రైవ్ చేయదలుచుకున్నాడు. ఆ పాయింట్ ఏంటి, మీరు చీమా నన్ను ఎందుకు కుట్టావు అంటే నా పుట్టలో ఏలిపెడితే కుట్టనా మరి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాను చూడండి. సో ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు, హుజూరాబాద్లో నా బేస్ నేను పోగొట్టుకోదలుచుకోలేదు, దాని కొరకు ఎవరు ప్రయత్నం చేసినా దట్ ఈస్ ద రెడ్ లైన్, అది క్రాస్ అయితే రాజేందర్ ఊరుకోడు అని ఒక సందేశాన్ని పంపించాడు. ఆ సందేశం పంపిన తర్వాత ఈటెల రాజేందర్ ఇప్పటికిప్పుడు ఏదో బీజేపీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే దాన్ని మరింతగా పెంచేవాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, కాంగ్రెస్లో చేరితే అనేక మందిలో ఒకరైతారు, బీఆర్ఎస్లో చేరితే అక్కడనే నాయకత్వ పోరు ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఆయనకు వేరే ఆప్షన్ లేదు, అందువల్ల బీజేపీలో ఉండకుండా వేరే ఆప్షన్ లేదు. బీజేపీలో ఇంకా డోర్ పూర్తిగా మూతపడలేదు, ఇంకా అవకాశము ఆయన ఆశిస్తున్నది ఏంటంటే కేంద్ర మంత్రి కావచ్చని. అది రూల్ అవుట్ కూడా చేయలేము. అందువల్ల బీజేపీలో తనకు ఆపర్చునిటీ ఎగ్జాస్ట్ కాలేదు, బీజేపీతో ఆయన వెళ్ళదలుచుకోలేదు, వేరే పార్టీలో ఆపర్చునిటీస్ లేవు. అప్పుడు ఏం చేయాలి? అందుకనికే ఆ లిమిటెడ్ పాయింట్ డ్రైవ్ చేసి ఆయన ఊరుకున్నాడు. ఇక నేను ఇంకా ముందుకు తీసుకెళ్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బీజేపీ పార్టీ కూడా రియాక్ట్ అవుతుంది స్టేజ్ దాటితే. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా పార్టీ నాయకత్వం కూడా రాజేందర్ సంజయ్ మీద కోపంతో మాట్లాడుతున్నాడు తప్ప పార్టీపై తిరుగుబాటు కాదు అని వాళ్ళకు అంచనా, వాళ్ళ అభిప్రాయంతో ఉన్నది అధిష్టాన వర్గం. ఒకసారి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే అధిష్టానం అభిప్రాయంలో మార్పు వస్తుంది. సంజయ్ని టార్గెట్ చేస్తున్నావు కానీ ఈ ప్రాసెస్లో పార్టీని దెబ్బతింటోంది, కరెక్ట్, పార్టీకి నష్టం చేస్తున్నావు అనే భావన వస్తే పార్టీ గట్టిగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన చరిత్రలో చూసినాం, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి, యడియూరప్ప
లాంటి నాయకుల విషయంలోనే పార్టీ సీరియస్గా రియాక్ట్ అయింది కదా. అవును. అందువల్ల వాళ్ళకన్నా రాజేందర్ పెద్ద నాయకుడు కాదు కదా. సో అందువల్ల రాజేందర్ ఇక కాల్పుల విరమణ బెటర్ అనుకున్నాడు. అందువల్ల ఆయన సీజ్ ఫైర్ ప్రకటించాడు. బండి సంజయ్ కూడా ఆయన లక్ష్యం నిజంగా నెరవేరింది. వాస్తవంగా బండి సంజయ్ ఇంకా ఎక్కువ ఏమీ చేయకపోతే ఆయన లాభం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద రాజకీయ విజయాన్ని సాధించాడు. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి రాజేందర్ విజయవంతంగా తొలగించాడు. ఇది ప్రీ 2023, పోస్ట్ 2023లో సంజయ్ విజయం. అంటే సినిమా ఇంటర్వెల్కు ముందు ఈటల రాజేందర్ విజయం సాధిస్తే ఇంటర్వెల్ తర్వాత బండి సంజయ్ విజయం సాధించాడు. అందువల్ల బీజేపీ అంతర్గత రాజకీయాల సినిమాలో ఇద్దరు హీరోలు, ఒకరు ఈటల రాజేందర్, రెండు బండి సంజయ్. బిఫోర్ ఇంటర్వెల్ ఈటల రాజేందర్ హీరో, ఆఫ్టర్ ఇంటర్వెల్ బండి సంజయ్ హీరో. సో అందువల్ల బండి సంజయ్ తన రాజకీయ లక్ష్యం నెరవేరింది. ఆయన పార్టీ చెప్తాను. సో బండి సంజయ్ రాజకీయ లక్ష్యం నెరవేరింది. ఎవరు చాలా మంది ఊహించిన దానికి భిన్నంగా రామచంద్రరావు అధ్యక్షుడయ్యాడు. ఎవరు అవునన్నా కాదన్నా అందులో నిజమెంత అనే దాంతో చర్చ లేకుండా రాజేందర్ను బండి సంజయ్ ఆపగలిగాడు. ప్రెసిడెంట్ కాకుండా ఆపాడు. అది బండి సంజయ్ కృషి ఇంకెవరిదన్నా అయినా కూడా ఈ అభిప్రాయం అయితే వచ్చింది కదా, పార్టీలో వచ్చింది, అంతలా వచ్చింది. సో బండి సంజయ్ ఇక కామ్గా ఉంటే పని అయిపోతుంది. కానీ బండి సంజయ్ కూడా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హుజూరాబాద్తో సహా తన కంట్రోల్ ఉండాలి అనే ఒక ప్రయత్నం. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అయ్యాక కూడా తన భవిష్యత్ అంతా పొలిటికల్ ఫ్యూచర్ హుజూరాబాద్తో లింక్ అయి ఉంది కనుక హుజూరాబాద్లో ఉండాలి అని ఆయన ప్రయత్నం. ఇద్దరు పార్టీ కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం ప్రయత్నించారన్నది పార్టీ అభిప్రాయం. అందువల్ల బండి సంజయ్ కూడా ఒక సంకేతం క్లియర్గా వచ్చింది. రామచంద్రరావు బహిరంగంగానే చెప్పాడు. రామచంద్రరావు అన్నాడంటే ఎవరన్నట్టు అది అధిష్టానం అన్నట్టు. సో రామచంద్రరావు ఏమన్నాడు, దీన్ని అధిష్టానం చూసుకుంటుంది అన్నాడు. చూసుకుంటుందని రామచంద్రరావు అన్నాడు, కానీ బహుశా చూసుకొని ఉండాలి ఇప్పటికే. మీరిద్దరూ మాట్లాడకండి ఇక అని. అంటే దీనికి కాలమే పరిష్కారం చెప్తుంది అని. కొన్ని గాయాలు ఆగితే అవే మారిపోతాయి. ఇప్పుడు జలుబు ఉన్నది, వారం రోజులు మందులు వాడితే 1 వీక్, వాడకపోతే 7 రోజులు. సో అది బండి సంజయ్ వైపు. ఇక పార్టీ వైపు నుంచి చూస్తే పార్టీ ఇప్పటికిప్పుడు ఇటువంటి వదులుకోదలుచుకోలేదు. ఆల్రెడీ రాజా సింగ్ తిరుగుబాటు చేశాడు. ఇక ఈ పార్టీలో ఎవరు మిగిలరు అనే అభిప్రాయం కలుగుతుంది. కొత్త వాళ్ళు రావటానికి ఇబ్బంది అవుతుంది. రాజేందర్ అందులో బలమైన నాయకుడు. ఆయనకున్న సామాజిక నేపథ్యమే కావచ్చు, ఆయనకున్న రాజకీయ నేపథ్యం కావచ్చు. అందులో రాష్ట్రంలో విస్తరించాలని చూస్తుంది బీజేపీ. తెలంగాణను పెద్ద ఎత్తున రాజకీయంగా ముట్టడించాలి అని చూస్తోంది. ఈ సమయంలో వీలైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి నాయకుల్ని లాక్కోవాలని చూస్తున్న సమయంలో ఉన్న నాయకుల్ని పంపించి రాంగ్ సిగ్నల్ ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అందువల్ల బీజేపీకి ఇంకో సమస్య కూడా ఏంటంటే, ఇలా సంజయ్కి తన పార్లమెంట్ నియోజకవర్గం కనుక మీరు హుజూరాబాద్లో ఆయనకి ఆధిపత్యం ఉండాలి అనే దాన్ని అంగీకరిస్తే మిగతా ఎంపీలు కూడా అదే అడుగుతారు కదా. సో దాన్ని బీజేపీకి అది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య తలనొప్పులుగా మారుతుంది. అందువల్ల దీన్ని ఆపదలుచుకుంది పార్టీ అధిష్టానం. సో అటు సంజయ్ ఇంట్రెస్ట్లు, రాజేందర్ ఇంట్రెస్ట్లు, బీజేపీ ఇంట్రెస్ట్లు, ముగ్గురు ఇంట్రెస్ట్లు కన్వర్జ్ ఎక్కడవుతున్నాయి, దీనికి ముందుకు తీసుకెళ్ళకూడదు. అందువల్ల పూర్తి సీజ్ ఫైర్ సాధ్యమైంది.